హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అనేది చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం ఒక మంచి ల్యాండ్ తీసుకొచ్చాను అనమాట. ల్యాండ్ వచ్చేసరికి ఇది 20 acres అనమాట. దీనికి ఏంటంటే మెయిన్ మనకి గుంటూరుకి వచ్చేసరికి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. గుంటూరుకి విజయవాడకు కూడా ఒక 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు అనుకుంటా. అంతే. అమరావతికి కూడా చాలా దగ్గర, అమరావతికి నర్సాపేటకు కూడా దగ్గర. సో మంచి ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే మిస్ చేసుకోవద్దు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి క్లయింట్ 22 లక్షలు చెప్తున్నారు ఫర్ ఎకర్. కూర్చుంటే లైటింగ్ ఎక్సిబుల్ అయితే ఉందన్నమాట. మనకి దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చివర సుబాబులు కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి మొత్తం రోడ్డు స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత ఇటువైపుకి చివరి వరకు అటువైపు బిల్డింగ్ ఉంది. ఆల్రెడీ దీని ముందు ఎవరో బిల్డింగ్ కట్టుకుని గెస్ట్ హౌస్ లాగా ఉంటున్నారు అనమాట. సో గెస్ట్ హౌస్ వరకు మొత్తం అటువైపుకి మొత్తం రోడ్డు అనమాట. అండ్ మళ్ళీ మనకి అటు నుంచి కూడా మళ్ళీ రోడ్డు వస్తుంది. ఈ పైకి ఇలాగా పైకి రోడ్డు వస్తుంది. అండ్ దానికి వాటర్ కాలువ కూడా ఉందన్నమాట. వాటర్ వచ్చేలాగా కూడా ఉంది. సో వాటర్ మనం ఎక్కించుకుంటే పొలంలోకి ఎక్కుతాయి. ప్రజెంట్ అయితే జొన్న అయితే వేస్తున్నారు మొత్తం. సో ఇదనమాట మనకి ఈ ల్యాండ్ అమ్మే వాళ్ళు అయితే డైరెక్ట్ తెలుసు. మీకు ఏమన్నా కావాలంటే వాళ్ళ దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ల్యాండ్లో వర్క్ కూడా ఏం లేదు. ఫ్లాట్గా ఉంది చూడండి నేల. చివరి వచ్చేసరికి 1 ఎకరం పక్కకు ఉంటుంది. అది తప్ప ఇంక మనకు అంతా ల్యాండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి ల్యాండ్ అనమాట, ఎవరు వదులుకోవద్దు. అంటే దీనికి ఇంకో మేజర్ ఏంటంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అవుటర్ బైపాస్ అయితే వస్తుంది సొంత మాగులూరుకి. ఈ ల్యాండ్ వస్తే సొంత మాగులూరు దగ్గర ఉంటుంది అనమాట. సో అవుటర్ బైపాస్ అయితే గుర్తుపెట్టుకుని రేపు ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మంచి డిమాండ్ వచ్చింది నేను ల్యాండ్కి. సో అది అండ్ ఫస్ట్ మీరు డ్రోన్ షాట్లు అయితే చూడాలి. మస్ట్ అండ్ షుడ్గా డ్రోన్ షాట్లు చూస్తే మీకు మొత్తం చాలా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనం ఫర్దర్గా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ల్యాండ్ వచ్చేసరికి ఇది అనమాట. మనకి ఏంటంటే ల్యాండ్ కింద రోడ్డు ఎక్కువ ఉంటుంది. రోడ్డు డిస్టెన్స్ ఇది మనకి ఒకటి సొంత మాలు అడ్ రోడ్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్. ఇటు వచ్చేసరికి మనకి అడ్ రోడ్ కానీ అద్దంకి హైదరాబాద్ అటుపక్క హైవే ఉంటుంది, దానికి కూడా 2 కిలోమీటర్లు అటు ఇటు డిస్టెన్స్ వస్తుంది. మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి పిన్ పాయింట్ పెట్టి చూపిస్తాను. ల్యాండ్ దగ్గర నుంచి మనం ఇది ల్యాండ్ కదా, ఇక్కడ నుంచి మనం ఇటు ఇది ఇప్పుడు నేను చూసే అడ్ రోడ్ వచ్చేసరికి హైవే, ఇది వచ్చేసరికి అద్దంకి వెళ్ళే హైవే అనమాట. 2 కిలోమీటర్లు ఉంది. ఇలాగా కొన్ని మన రోడ్లు అటు తిరుక్కుంటే వెళ్ళినా 1.5 కిలోమీటర్కి ఈ హైవేకి టచ్ అయ్యింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇటు మెయిన్ విజయవాడ వెళ్ళే ఉంది కదా, సొంత హైవేకి 2.5 కిలోమీటర్లు డైరెక్ట్గా రోడ్ దగ్గర నుంచి. సో రెండింటికి సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే హైవేకి ఏంటంటే దీనికి ఊరికి అవుట్స్కట్స్లో నుంచి అవుటర్ బైపాస్ వెళ్తుంది. బైపాస్ దగ్గర ఇంచుమించుగా ఇక్కడికి వస్తుంది అన్నమాట. మనకి బైపాస్ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఇక్కడికి వస్తుంది. మనకి ఇప్పుడు నేను చూపించే పాయింట్ వరకు తార్ రోడ్డు ఉంటుంది. ప్రజెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. మనకి గలసాయి పోస్తున్నారు అనమాట. ఒకవేళ అది కానీ తార్ రోడ్డు పట్టు తార్ రోడ్డు నుంచి ల్యాండ్ దగ్గరికి 1.5 కిలోమీటర్లు. మనకి ఏంటంటే రోడ్డు పెద్ద రోడ్డు, పొలానికి మొత్తం విస్తీర్ణంగా రోడ్డు ఉంటుంది. నాకు తెలిసి ఐ థింక్ మంచి మొక్క అనమాట. మొక్క అయితే వదులుకునే అంత ఏం కాదు, మంచిగా సెంటర్లో ఉంటుంది. మీకు ఈ ల్యాండ్ షేప్ కూడా ఇప్పుడు మీకు నేను పెడతాను. సో దీనికి 2 రోడ్లు, ఎల్ షేప్ ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది, ఇటు ఒక రోడ్డు ఉంటుంది. మొత్తం క్లారిటీగా అది కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇది మొత్తం రోడ్డు ఇలాగా, ఇది మొత్తం పొలము. ఇది ఒక రోడ్డు, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది ఇలాగా. అండ్ పైన ఇటు కింద వైపు కూడా రోడ్డు అనమాట. చూడండి మొత్తం రోడ్డు. అండ్ మనకి దగ్గరలో ఇది కనబడుతుంది కదా, వేదాంత వనం ఉంది కదా, అది వచ్చేసరికి మనకి ఎర్రచందనం అనమాట. మనకి
సో ఇది వచ్చేసరికి సీతాఫల తోట అనుకుంటా. ఇది మొత్తం ల్యాండ్ చుట్టూ ఉన్నాయి అయితే ఇవి అనమాట. చూసుకోండి, ల్యాండ్ అయితే మంచి ల్యాండ్, వదులుకునేంత ల్యాండ్ ఏం కాదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా డ్రోన్ షాట్లు అయితే చాలా బాగా క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి వచ్చేసరికి మేజర్ హైవేకి ఇటువైపు అద్దంకి హైవే ఉంటుంది, కొండగానే పడుతుంది కదా బ్యాక్ సైడ్కి, ఇటు కూడా దగ్గర అద్దంకి వెళ్ళడానికి రూట్లో నుంచి. అండ్ ఇటేమో సొంత మాలూరు దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఈ ల్యాండ్ వచ్చి బాపట్ల జిల్లాలో ఉంటుంది. మనకి బాపట్ల జిల్లాలో సొంత మాలూరుకి చాలా దగ్గర. సొంత మాలూరు సెంటర్కి కూడా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. దానికి యువతల బైపాస్ పడుతుంది. బైపాస్ కాడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే మనకి ల్యాండ్ దగ్గరికి వస్తాం. ల్యాండ్ అయితే చాలా బాగుంది చూడండి. మొత్తం ల్యాండ్ కూడా ఇది రెడ్డిస్ది అనమాట, జనరల్ ల్యాండ్. సో ల్యాండ్ పరంగా డాక్యుమెంట్ పరంగా చాలా బాగుంది. వీళ్ళు కూడా కొన్న ల్యాండ్ అనమాట, పూర్వీకులు వస్తే ఏం కాదు, పర్ఫెక్ట్ ల్యాండ్. మీకు నేను బయటికి వెళ్ళిపోయి మీకు ఆ రోడ్డు అన్ని చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా ఇలాగే ఉంటుంది. సాయిల్ అయితే చూడండి, సాయిల్ లైట్గా బ్లాక్ సాయిల్ అనమాట. మనకి కింద ఈ బెల్ట్లోని బ్లాక్ వస్తుంది, పైకి వెళ్ళే కొంది రెడ్ సాయిల్ వచ్చింది అనమాట. పైకి వెళ్ళే కొంది మనకి కింద ఎలా వచ్చింది. మీకు మెయిన్ ఏంటంటే దీన్ని అటు ఆనుకొనే మనకి ఎర్రచందనం వేస్తున్నారు దీన్ని కొంచెం పక్కకి. సో ఎర్రచందనం తోట ఉంది, అండ్ మనకి పక్కనే సీతాఫల తోట కూడా ఉంది. మంచి లొకేషన్. మీకు వెళ్ళేటప్పుడు కూడా నేను ఆ రోడ్డు మొత్తం క్లారిటీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నాకైతే మన వీడియోలో అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి ల్యాండ్స్ అయితే మంచిగా డీల్ చేసుకుంటున్నారు. నేనైతే మంచి ల్యాండ్స్ అయితే తీసుకొస్తున్నాను, అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరి మాటలు వినొద్దు. మీతో వచ్చిన మాటలు విని మిస్ చేసుకుంటే మీరే ఫీల్ అవుతారు. నేనైతే అన్నీ చూసుకొని ఆ రేటు అంత పెట్టొచ్చలేదని కనుక్కొని మీ దగ్గర అయితే ల్యాండ్ తీసుకొస్తున్నాను. నేను ఎటువంటి చీటింగ్ చేయట్లేదు. సో మీకు ఏమన్నా కావాలంటే ఓనర్ ముందే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఒకటే బల్ల మీద కూర్చొని మీరే మాట్లాడుకోవచ్చు, రేటు మాట్లాడన్నా లేదా నన్ను మాట్లాడమని నేను మాట్లాడతాను. నా దగ్గర అయితే కొన్నోళ్ళకి ఎటువంటి చీటింగ్ జరగదు. 100% జెన్యూన్గా ల్యాండ్స్ అయితే నేను తీసుకొస్తున్నాను. అర్థం చేసుకోండి, ఇది మంచి ల్యాండ్. అయిపోయిన తర్వాత ఎవరు ఫీల్ అవ్వద్దు. సో దీనికి ఆల్రెడీ ఫుల్ హెవీ కాంపిటీషన్ ఉంది. సో మన వైపు నుంచి అయితే మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను యూట్యూబ్ ఛానల్ అయితే మన ఛానల్లో పెడుతున్నాను. ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ ఈ ల్యాండ్ అయితే మిస్ చేసుకోవద్దు. దీనికి అటువైపు నుంచి కాలువ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ బోర్లు వేస్తే వాటర్ కూడా పడతాయి. పైన ఆల్రెడీ ఏరియాలో బోర్లు వేస్తున్నాయి, ఆల్రెడీ కింద కూడా బోర్ వేస్తుంది అనమాట. సో అది వాటర్ పరంగా బాగుంది. అండ్ మనకి మెయిన్ వచ్చేసరికి విజయవాడ దగ్గర. సో హైదరాబాద్లో కూడా చాలా దగ్గర. ఇక్కడ హైదరాబాద్కి కూడా ఒక 220-230 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. హైవేకి చాలా దగ్గర అనమాట. సో ఇది మంచి జంక్షన్ ఇది. సో ఈ ల్యాండ్ అయితే మిస్ చేసుకోవద్దు. అని మన ఛానల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా ట్రస్ట్ చేస్తున్నారు. అందుకే మీరు నన్ను బాగా నమ్ముతున్నా కాబట్టి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. అందుకే ఇంకా మంచి ల్యాండ్ తీసుకొచ్చడానికి ట్రై చేస్తున్నాను. అందుకే మన ఛానల్లో కొంచెం వీడియోస్ స్లో వస్తాయి. అదే ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం, కొన్ని రిజిస్ట్రేషన్లకు వెళ్తాను, డాక్యుమెంట్లు రాయించుకుంటున్నారు. సో వీటన్నిటి వల్ల నేనైతే కొంచెం స్లో అవుతుంది. అంటే ఏంటంటే ల్యాండ్ క్లారిటీ లేకుండా, మంచి ల్యాండ్ లేకుండా మేము ముందుకైతే తేవట్లేదు. నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీకు వెళ్ళిపోయి ఆ రోడ్డు కూడా చూపిస్తాను, మొత్తం ఎంతవరకు రోడ్డు డిస్టెన్స్ ఉందనేది మీకు క్లారిటీగా అర్థమైంది. ఇదే మన వీడియో. మీకు మన వీడియో ఇప్పుడు దాకా చూసినట్టయితే మీకు వీడియో బాగా నచ్చుంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఆ కాస్ట్ ఎంత ఉందనేది మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఎక్కడ ఏరియాలో ఎంత కాస్ట్ ఉందనేది జెన్యూన్గా అయితే నేను తీసుకొస్తున్నాను. సో నేను ఏదైనా సరే నేను ఓన్గా ఏం చెప్పట్లేదు, రైట్ చెప్పింది మీ ముందు చెప్తున్నాను. అండ్ లోకల్ కూడా మనం ఎంక్వైరీ చేసుకోండి, కుదిరితే తీసుకుందాం. నేను మ్యాక్సిమం ఎక్కువ ప్రయారిటీ మంచి రేటుకి ల్యాండ్ రావాలి అండ్ మంచి డాక్యుమెంట్తో ల్యాండ్ రావాలని నా ప్రయారిటీ నేను ఇచ్చేది. సో మీరు ఎప్పుడైనా సరే ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మంచి రేటు రావాలి అండ్ మంచి డాక్యుమెంటేషన్ ఉండాలి, మనకి ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడానికి. సో అంత బాగా నేనైతే ట్రై చేస్తున్నాను డాక్యుమెంట్ మంచి కోసం. నేను తెచ్చే మొత్తం జెన్యూన్ ల్యాండ్లో తీసుకొస్తున్నాను అనమాట. ఎవరైనా 3 లక్షలు 4 లక్షలు ల్యాండ్స్ అయితే వాటి కోసం అయితే నాకు ఫోన్ చేయొద్దు. ఏదైనా మన దగ్గర ల్యాండ్ కొంటే 7 lakhs పైన ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా ముందు రేటు కూడా ఎక్కువ ఉన్న ల్యాండ్సే రావచ్చు, అంతకన్నా తక్కువ ఉన్న ల్యాండ్స్ అయితే డాక్యుమెంట్ సరిగా ఉండట్లేదు, అందుకే అవి నేను తేవట్లేదు అనమాట. ఇది ఒకవేళ తక్కువ ఉండి మంచి రేటుకి వచ్చినా ఆ ల్యాండ్ కూడా నేను తీసుకొచ్చి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియో తెలుసుకుందాం. లెఫ్ట్ సైడ్ అనేది 20 acres. దీని మెయిన్ ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు అనమాట. రోడ్డు వైపు చాలా ల్యాండ్ ఉందన్నమాట. ఈ ల్యాండ్ తూర్పు వైపు మొత్తం రోడ్డే ఉంటుంది, కిందకి చాలా దూరం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈశాన్యం అనేది ఎక్కువ ఉంటుంది ల్యాండ్కి. మీరు చూడండి మొత్తం చాలా బాగుంటుంది. నాకు నచ్చింది ఏంటంటే ఈ పొలంలో ఇదే బెస్ట్ అనమాట. మనకి ఈశాన్యం ఎక్కువ ఉంటుంది అండ్ మీకు మొత్తం రోడ్డు వైండింగ్. ఈ రోడ్డు కూడా తూర్పు వైపు అనమాట. సిద్ధాంతపరంగా వాస్తుపరంగా కూడా చాలా బాగుంటుంది ల్యాండ్. తీసేయాల్సిన ల్యాండ్ ఏం కాదు. మీరు ఎవరన్నా సరే ఎఫెక్ట్ చేయగలం, ఆ అమౌంట్ బడ్జెట్ ఉందంటే మాత్రం ఫస్ట్ చూసుకోండి. సో నాకు తెలిసి అయితే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది దీనికి, అది మాత్రం నేను చెప్పగలను. చూడండి మొత్తం ఇలా రోడ్డు అనమాట. మనకి ఏదైనా ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా చాలా మంచిగా ఉండే ఏరియా అనమాట. ఇక్కడ మన ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. ఆల్రెడీ ఎవరో మన ఈ పొలం కట్టానుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఏరియా వాళ్ళు. చూడండి, సో ఇదనమాట. మనకి ఇలాగంతా పూర్తి రోడ్డు ఉంటుంది పొలం మొత్తం. అండ్ ఈశాన్యం కూడా ఎక్కువ ఉంటుంది మనకి. సో ఒకరితో సంబంధం లేకుండా మనకు రోడ్డు ఉంది. అండ్ మీకు ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏమొస్తుందంటే దీని పక్కన అనుకుని కాలువ ఉందన్నమాట. సో దట్ కాలువ వల్ల ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మనం ఏంటంటే కాలువ నుంచి మోటార్ పెట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే పైన ఆనకట్ట వేసుకుంటే డైరెక్ట్గా అయితే కాలువ వేసుకోవచ్చు.
అండ్ మీకు వాటర్ ఉన్నాయా లేవని డౌట్ వస్తే మీకు వాటర్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి. మనం ఇది సర్కారు పంపులు అంటారు. ఈ పంపు కొట్టంలోనే పైన వాటర్ ఉన్నాయి. మనకి వాటర్ కూడా చూద్దాం. చాలా టేస్ట్ ఉన్నాయి వాటర్ కూడా, అంటే స్వీట్ ఉంది, ఉప్పు గట్రా ఏం లేదు. మంచి వాటర్ అన్నమాట, తాగే వాటర్ ఇది. చాలా బాగుంది. ఏంటంటే ఇది ఎల్ షేప్లో రోడ్డు ఉంటుంది. అటువైపు రోడ్డు ఉంది కదా, అలాగే మన పొలం వారంటే రోడ్డు వెళ్తుంది. ఇలాగే మనం వారంటే రోడ్డు వెళ్ళిద్ది. ఇక్కడ ఏరే వాళ్ళు గెస్ట్ హౌస్లో కట్టుకున్నారు అనమాట. ఇక్కడ ఉండడానికి కొబ్బరి చెట్లు వేసుకున్నారు మంచిగా. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా బోర్ వేస్తారు. బోర్ చూడండి, బోర్లో వాటర్ కూడా ఉన్నాయి అనుకుంటా నీట్గా. సో అది మనం ఏంటంటే శుభ్రంగా మనం కావాలంటే ఇటువైపు గెస్ట్ హౌస్ కట్టుకుని కూడా ఉండడానికి మనకు అనుకూలంగా ఉంది. అండ్ మనకి ఇక్కడ అరటి తోటలు కూడా వేస్తున్నారు. ఇది అరటి తోటలకు కూడా చాలా బాగుంటుంది. అన్ని పంటలకు బాగా సెట్ అవుతుంది అనమాట. చూసుకోండి మంచిగా ల్యాండ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. మనకి ఈశాన్యం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ల్యాండ్లో. వద్దు అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు కామెంట్ చేయండి. మీకు కావాలంటే ఓనర్స్తో డైరెక్ట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాను. సో మీరు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ కూడా మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను ఇబ్బంది లేకుండా. పొలాలన్నీ చౌడు ఏం లేవు, నీట్గా మంచి సాయిలే ఉన్నాయి. నీట్గా అటు ఇటు మొత్తం పొలాలే. సో ఇక్కడైతే స్వచ్ఛ చేస్తున్నారు ఆల్రెడీ. మనకు రోడ్డు కూడా చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో. ఇది వచ్చేసరికి మనకి పంచాయతీ రోడ్డు అంటారు కదా, ఆ రోడ్డు. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్తే వేరే పల్లెటూరికి వెళ్ళి తార్ రోడ్డు ఆల్రెడీ తార్ రోడ్డు అయితే వేయడానికి ప్లానింగ్లో ఉంది. దానికి ఆల్రెడీ అన్ని రోడ్డు పోసి సరి చేస్తున్నారు. అది కూడా పడితే తార్ రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన పొలం ఉంటుంది. ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. కనపడేదే షెడ్లు అవి కనపడుతున్నాయి కదా, అదే ఊరు. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఊరి పొలి మీద ఆనుకునే ఉంటుంది అనమాట. మంచిగా అయితే ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేసుకోండి. మనకి ఏంటంటే ఇది రాజధానికి కూడా చాలా దగ్గర ఉంటుంది. అన్ని పరంగా మంచి సేఫ్టీ ప్లేస్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కడ పోదు. ఫ్యూచర్ అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర అమౌంట్ ఉండే మాత్రం అసలు వదులుకోవద్దు. రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు. సో రోడ్డు కూడా ఎంత బాగుందో, గుంతలు గట్రా కూడా ఏం లేవు. మనకి ఈ వైట్ పిల్లర్స్ ఎడ్జ్లో సరికి తార్ రోడ్డు, పల్లెటూరుకి వెళ్ళే తార్ రోడ్డు అనమాట. కొంచెం ముందుకెళ్తే అవుటర్ రింగ్ రోడ్ పడుద్ది. చూడండి రోడ్డు కూడా ఎంత బాగుందో. సో మనకి జస్ట్ సొంతమాల నుంచి 5 మినిట్స్ జర్నీలో మనం ల్యాండ్ దగ్గర ఉంటాం. కరెక్ట్గా 5 నిమిషాలే. ఇక్కడైతే వాటర్కి అయితే ఇబ్బంది లేదు. చూడండి బోర్లు కూడా వేశారు. వాటర్ పడ్డాయి, బాగానే వస్తుంది బోర్లో వాటర్ కూడా. ఆల్రెడీ ఒరినాటు ఉన్నారు. వాటర్ పరంగా అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో అవుటర్ బైపాస్ కూడా దగ్గర ఇక్కడికి వస్తుంది అనమాట. మనకు కనబడే బిల్డింగ్సే ఊరు అది. సో ఊరు వెళ్ళిన హైవే కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ దగ్గర మోటార్లు ఉన్నాయి. మనకి ఏంటంటే వాటర్కి అసలు ఇబ్బంది లేదు. మొత్తం ఉరిపాలు వేశారు నీట్గా, చాలా బాగుంది. సో మనకి ఇదే హైవే అనమాట. మనం ఇలా వెళ్తే శ్రీశైలం వెళ్తాం. వెనక్కి వెళ్తేనేమో విజయవాడ హైవే, మెయిన్ హైవే ఇది. ఇప్పుడు ఇది ఆల్రెడీ 4 లైన్ అయితే శాంక్షన్ అయింది మనకి. ఫ్యూచర్లో 4 లైన్ వచ్చింది దీనికి. మంచి రష్గా ఉండే హైవే అనమాట, మెయిన్ హైవే ఇది. మన ఇక్కడి నుంచి అమరావతి కూడా చాలా దగ్గర అనమాట.